తెలంగాణలో రాగాలు 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, ములుగు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయంటోంది. దీనికి తోడు పిడుగులు పడతాయని హెచ్చరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, జనగామ, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అనుష. తెలంగాణలో మరొక 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో అధికంగా కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము క్రమక్రమంగా బలపడుతూ ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ మనకు తెలంగాణ మీద కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న మొన్న కూడా భారీగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో అయితే ప్రతిరోజు నిత్యం వర్షం పడుతూనే ఉంది. ఇక మిగతా జిల్లాలో కూడా నిన్న చాలా చోట్ల కూడా వర్షం పడింది. ములుగు, వరంగల్ జిల్లాలో పిడుగుపడి 2 మృతి చెందారు. నిర్మల్ జిల్లాలో ఒక మహిళ వరదకు గల్లంతైంది. హైదరాబాద్ సిటీలో సాయంత్రం రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికైతే జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయాయి. ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ మహానగరంలో వరద వర్షమే కనిపిస్తుంది. ప్రజలు, లోతట్టు కాలనీ వాసుల ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటూ రాత్రంతా జాగారం చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితి నిన్న హైదరాబాద్ లో కనిపిస్తుంది. సార్, ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ప్రత్యేకంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులకు, ప్రజలకు వర్ష సూచనతో పాటు కూడా వాతావరణ సంబంధించినటువంటి డీటెయిల్స్ బులెటిన్ కూడా జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో సోమవారము ఈశాన్య ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కానుంది. దాంతో పాటు మరొక అల్పపీడనం కూడా ఈ నెల 25న ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి మరొక అల్పపీడనము 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 26న వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనము పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 27న అటు దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకి తెలంగాణ వైపు మళ్లీ అవకాశం ఉంది. కాబట్టి మనకు భారీ వర్ష సూచన కనిపిస్తుంది అనుష. ఇక నిన్న చాలా ఎత్తున కూడా వర్షం పడింది. ఇటు కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా సోమవారం అంటే నిన్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లా, మెదక్, జనగాం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి వర్షపాతం నమోదు కావడం వల్ల లోతట్టు ప్రాంతాన్ని కూడా చాలా వరకు జలమయం అయిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలో కూడా నిన్న చాలా చోట్ల కూడా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా జనజీవనంపై కొంతమేర ప్రభావం చూపించినప్పటికీ కూడా మిగతా చోట్ల మాత్రం
విపరీతమైనటువంటి వరదతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అయితే అనన్య గోసపడ్డారని చెప్పవచ్చు. వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మరొక కొన్ని రోజుల పాటు ఇదే ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ సిటీతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా భారీగా వర్షపాతం నమోదైంది. నిన్న యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 16 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లాదుర్గులో 12 సెంటీమీటర్లు, జనగాం జిల్లా దేవరూపులో 12 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంటలో 12 సెంటీమీటర్లు, హైదరాబాద్ షేక్పేటలో 10 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10 సెంటీమీటర్లు, జనగాం జిల్లా నర్మేటలో 9.8 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 9.7 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, కామారెడ్డి, జనగాం, వికారాబాద్ చాలా చోట్ల కూడా నిన్న దాదాపు 8 సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైంది. నిన్న రికార్డ్ స్థాయిలో 16 సెంటీమీటర్ల నుంచి చాలా చోట్ల కూడా 7-8 సెంటీమీటర్ల వరకు చాలా జిల్లాలో కూడా వర్షం నమోదైంది. అంటే ఏ జిల్లాలో చూసినా సరే మనకు మినిమం నిన్న 7 సెంటీమీటర్ల పైనే వర్షం నమోదు అయిందంటే అధిక వర్షపాతం నమోదైనట్టు అనుకోవచ్చు అమిషా. ఇక హైదరాబాద్ సిటీ అయితే అతలకుతలం అవుతుందని చెప్పవచ్చు. ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి కురుస్తున్నటువంటి వర్షాలతోటి సిటీ వాసులు అయితే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లడిస్తున్నారు. ఇక నిన్న హైదరాబాద్ సిటీలో వందల కాలనీలు, ప్రధాన రహదారులు అన్ని కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. రాత్రి 8 గంటల వరకు బంజారా హిల్స్ లో అత్యధికంగా 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీలో 9.7, వనస్థలిపురంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మొన్న రాత్రి కురిసినటువంటి వర్షంతో అటు వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపించాయి. అటు చెరువు వరద పెరుగుతున్న కొద్దీ కాలనీలకు ముంపు గురవుతున్నారు. మరోసారి కనుక వర్షం కురిస్తే ఇటు వనస్థలిపురం, హయత్ నగర్ లో ఉన్నటువంటి 14 కాలనీలు కూడా కంప్లీట్ గా నీట మునిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ 14 కాలనీల వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో హైదరాబాద్ సిటీలో అయితే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా సరే విపరీతమైనటువంటి వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియా, ఇటు పంజాగుట్ట, కుకట్పల్లి, సనత్ నగర్, లడ్డి కపుల్, ఖైరతాబాద్, దాంతో పాటు హయత్ నగరు, కోటి, దిల్షుద్ నగరు, చైతన్యపురి, ఎక్కడ చూసినా సరే హైదరాబాద్ సిటీలో కంప్లీట్ గా కూడా విపరీతమైనటువంటి వర్షంతో సిటీ వాసులు ఆగమాగమవుతున్నారు. లోతట్టి కాలనీలు కూడా జలమయం అయిపోతున్నాయి. తక్కువ చేయడానికి అయితే హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా చూస్తున్నటువంటి వర్షాల వల్ల సమయానికి కూడా వాళ్లకు రక్షణ చర్యలు చేయడానికి కూడా అటు వర్షం వలన ఇటు వరద వలన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుష. సో మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం తెలంగాణలోని 3 జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. సాయంత్రము మహిళలందరూ కూడా బతుకమ్మలు ఆడతారు. అటు సిటీలో గానీ, పల్లెల్లో గానీ ఎక్కడ చూసినా జర బతుకమ్మ పాటలతో కోలాహలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ సాయంత్రం కురుస్తున్నటువంటి వర్షాల వల్ల బతుకమ్మలు ఆడటానికి కూడా అటు మహిళలకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ, జిల్లా వ్యాప్తంగా గానీ రాబోయేటువంటి వర్షాన్ని ఆధారంగా చేసుకుని వరదల ప్రభావితం అంచనా వేసుకొని అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉంది అనుష. రైట్, థ్యాంక్ యూ రాజపేట. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, జనగామ, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఇక రాజధాని హైదరాబాద్ ను నిన్న కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి కాలనీలు నీట మునిగాయి. రాత్రి 8 గంటల వరకు బంజారా హిల్స్ లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక వర్షానికి వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాలలో కాలనీలు చెరువులను తలపించాయి.